హలో మై ఫ్రెండ్స్, నా పేరు ధీరజ్. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై వెరీ ఫస్ట్ వ్లాగ్. ఇవాళ యాక్చువల్లీ మేము 7 సిస్టర్స్ అనే ఒక లొకేషన్కి వెళ్ళబోతున్నాం. దానికి సంబంధించిన రోడ్ ట్రిప్ విజువల్స్, సీనిక్గా ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు ఈ వీడియోలో చూపెడదాం అనుకుంటున్నా. సో నాతో పాటు నా వైఫ్ జాన్వి మీకు ఈ వీడియోలో పరిచయం చేస్తా తను ఎవరో. అండ్ మా అన్నయ్య అఖిల్, మీకు ఆల్రెడీ తెలుసు, పోరింగ్ థాట్స్ ఛానల్ నడుపుతూ ఉంటాడు. ఆయన కూడా ఒక యూట్యూబర్. సో ఇవాళ మేమందరం కలిసి 7 సిస్టర్స్ అనే ఒక లొకేషన్కి వెళ్ళబోతున్నాం. చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. చాలామంది మిక్స్డ్ ఒపీనియన్స్ చెప్తున్నారు. కొంతమంది ఏమో వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాలి. ఇంకొంతమంది ఏమో బోరింగ్, చాలా లాంగ్ ట్రెక్ ఉంటుంది అని అంటున్నారు. కానీ ఇవాళ మేము వెళ్తాంగా. సో మేము వెళ్ళినప్పుడు మీకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నాం. సో మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. నెక్స్ట్ మేము యూకేలో ఏ ప్లేస్కి వెళ్తే బాగుంటుందో కూడా సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇంకేంటి మరి, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎవరమ్మా నీ పేరేంటి? జాన్వి. నీ పేరు జాన్వియా? yes. నువ్వు ఎవరి హస్బెండ్? సారీ, ఎవరి వైఫ్? wife of Dheeraj. ఎప్పుడైనా సరే నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నప్పుడు నువ్వేమన్నా తెలుసా? మై నేమ్ ఈస్ జాన్వి, వైఫ్ ఆఫ్ ధీరజ్ అని చెప్పాలి. ఓకే, ఇప్పటి నుంచి అదే చేద్దాం. ఓకే, I'm Janvi. I'm wife of Dheeraj. Bachpati. యా. అండ్ నువ్వు ఇవాళ ఎటు వెళ్ళబోతున్నావు? We are going to 7 sisters. మన ఆడియన్స్కి ఇంగ్లీష్ వచ్చు, కాకపోతే మనం పరువు తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ దగ్గర. నువ్వు నా దగ్గర చేయకు ఇట్లాంటి పంచులు, ఓకేనా? తెలుగులో మాట్లాడితే తెలుగే మాట్లాడతా నేను, ఓకేనా? I'm excited. ఫస్ట్ 7 sisters ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం. చూడాలి. మరి ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలే అసలు? మాకు చిన్న బేబీ ఉంది. సో బేబీతో అంత లాంగ్, మళ్ళీ ఇన్ని రోజులు వింటర్ ఉండే. సో వింటర్లో అంత లాంగ్ కష్టం కదా. ఇప్పుడు బేబీ మమ్మీ దగ్గర హాయిగా ఉంది, మా మమ్మీ డాడీ దగ్గర. సో ఇప్పుడు ఇట్స్ టైమ్, ఐ థింక్ ఇట్స్ టైమ్ టు గో. సో ఎక్సైటెడా? ఎస్, వండర్ఫుల్. ఇంకేంటి మరి ఫ్రెండ్స్, మా వైఫ్ జాన్వి. మా వైఫ్ చాలా క్యూట్, హంబల్, అది అనమాట. సో అక్కడుండి మా వైఫ్ గురించి చెప్తున్నా అంటే నవ్వుతుంది. మా అన్నయ్య వచ్చేసారు. పోరింగ్ థాట్స్ ఫౌండర్. నా కళ్ళు ఇట్లా మూసుకోబోతున్నాయి ఎండకి. ఎందుకలా మరి? నిద్ర లేకపోవడం వల్ల. ఓకే, సూపర్ సూపర్. మరి ఇవాళ ఎక్సైటెడా? ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఎక్సైటెడ్ నేను కాదు, ఎక్సైటెడ్ నేను వస్తున్నానే ఆ ప్లేస్ ఎక్సైట్మెంట్ తగ్గేదే లేదు అసలు. ఇవి రెండు మా లగేజ్. దీంట్లో కొన్ని మనకు తెలుసుగా, మనం ఇండియన్స్. సో మేము ఆబ్వియస్లీ మనకు అక్కడికి వెళ్తే మన ఫుడ్ నచ్చదు. సో అందుకే మేము కొంచెం ఫుడ్ను, కొన్ని ప్లేట్స్, స్పూన్స్, డిస్పోజబుల్ ప్లేట్స్ అలా తీసుకెళ్తున్నాం. సో యా, మీకు బ్యాగ్లో ఏమేమి ప్యాక్ చేసుకున్నామో కూడా అక్కడికి వెళ్ళి I'll show you guys. So yeah, ఈ వీడియోలో it feels good to be back on camera. Okay, sure. It feels good to be back on. Guys, మా అన్నయ్య అవుట్ఫిట్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్. మా కొత్త యూట్యూబర్స్ మా ఎఫర్ట్స్ని కొంచెం ప్రోత్సహించండి. తెలుగు మాట్లాడడం ఇంత కష్టం అవుతుంది మనకి. చిన్నప్పుడు నూనె పెట్టుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్, లేకుంటే పెద్ద అయిన తర్వాత కొంచెం హెయిర్ ఫాల్. బట్ ఫ్రెండ్స్, ఇట్స్ అ నైట్ మేర్. హెయిర్ ఫాల్ ఇస్ అ నైట్ మేర్. ఏం చేసాను ఇప్పుడు? నన్ను మింగేసిన నేను. నాకు ఏదో కాల్ వస్తుంది. బ్రదర్హుడ్ ఒక ఫ్లైయింగ్ కిస్ ఇద్దరు. నీకు అనిపిస్తున్నా బ్రో?
మీ ఇద్దరు ఒక ఫ్లైంగ్ కిస్ ఇవ్వండి. వాడు కట్ చేశాడు, భయపడ్డాడు. వచ్చాడు వైఫలే వచ్చాడు. అనమాట ఇప్పుడే తిరుగుతున్నాం అంటే లిఫ్ట్ ఎక్కి పోతున్నాం ముందుకి. లిఫ్ట్ ఎక్కి పోతున్నాం ముందటికే, కార్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పాలి. కార్ పార్కింగ్ దగ్గర వెళ్తున్నాం అనమాట. మ్యాటర్ ఏంటంటే ఇండియాలో లైసెన్స్ లేదు, ఇక్కడ లైసెన్స్ లేదు, కానీ కార్ తోలేదు ఎవరు. నువ్వు నన్ను వేసినట్టే ఉన్నావు కదా. నిన్నేమన్నారు, లైసెన్స్ హోల్డర్ అంటారు. సరే అని డ్రైవ్ చేస్తున్నావు నేను. ఓకే గైస్, చూసుకున్నాం ఏదైతే అది. యూకేలో నా పైన కేసు ఫైల్ అయితే ఇండియా నుంచి మీరు కొట్లాడడానికి రెడీ ఉంటాను. గైస్ ఇక్కడ టైం పడుతుంది. మంచి ప్రొఫెషనల్ బ్లాగర్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. టైం లాగే ఇట్స్ ఓకే. అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నవ్వుతున్నావు. అరే జోక్ కాదు, సీరియస్ మ్యాటర్ ఇది. అయ్యా తప్పు అనుకోకండి. జోక్. చెప్పలేసుకోండి. Yeah. Okay. This is my car. We are going to go in this car. బెడ్షీట్ ఏమైనా కింద తీసుకోవాలనుకున్నాయా కూర్చోడానికి? ఒకటి ఉంది అంటూ. నేను బైక్ వచ్చి ఇద్దరు ఉంటున్నా. ఓకే. ఆ బెడ్ మీద ఉన్న తెచ్చుకోండి బావా. నా ఒకటి ఉన్నాయి చాలు. పల్సకుంటాను. కార్తీ చేయాలా? ఇది పెడతా. కూర్చోండి మేడం. ఓ వావ్, ఇది చూసారా? మా ఆవిడ గారు మల్లెపూలు ఎత్తుకొచ్చారు. తీసుకొచ్చారు. నాకు అన్ని పర్ఫ్యూమ్స్ పడవు, సో నాకు న్యాచురల్ గా ఏదైనా ఉంటే ఇష్టం. నాచురల్ గుంటే ఇష్టమా? పర్ఫ్యూమ్స్ ఏదైనా కెమికల్స్ తో ఉంటది కదా, సో అలాంటివి నాకు అస్సలు నచ్చవు, నాకు పడదు కూడా. నాకు అలాంటివి ఏదైనా కార్ లో ఉంటే నాకు ఎప్పుడు కార్ నుంచి దిగాలా అనిపిస్తుంది. నీకు రీసెంట్ టైమ్స్ ఏమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందా? చాలా, నాకు ఎప్పుడు అంతే. స్వీట్ మెమరీ. ఫ్రెష్ మల్లెపూలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే కార్ మొత్తం ఫ్రెష్ గా స్మెల్ వస్తుంది, హ్యాపీగా ట్రావెల్ బాగుంటదని. ఉంటాయి మనకు రోస్మెరీ అది తీసుకోవచ్చు, అది కూడా మంచి ఫ్రెష్ స్మెల్ వస్తుంది. సో అలాంటివి కార్ లో పెట్టుకుంటే ఇట్ వుడ్ బి నైస్, రైట్? రోస్మెరీయా? యా, రోస్మెరీ విత్ అవి లీవ్స్ ఉంటాయి, అవి తీసుకొచ్చి జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసి అక్కడక్కడ పెట్టావనుకో బాగుంటది. లేదంటే ఒక సెట్ ఒక బంచ్ ఒక దాంట్లో చిన్న వాస్ దొరుకుతుంది, వాస్ లాగా చిన్నవి ఉంటాయి, అవి ఇక్కడ పెట్టేస్తే ఫ్రెష్ ఉంటది కార్ అంతా. సో నెక్స్ట్ టైం నేను పెట్టినప్పుడు అప్పుడు మీకు చూపిస్తా. ఓకే, లెట్స్ గో. యే. మా ఆవిడ బాధ ఏంటంటే ఇప్పుడు నా ఫోన్ లో ఛార్జ్ లేదు, మా ఆవిడ ఫోన్ లో ఛార్జ్ ఉన్నది, కాకపోతే మెమరీ లేదు. సో తన టెన్షన్ తనది. వెళ్తే ఫొటోస్ కావాలి, వీడియోస్ కావాలి, ఇవన్నీ అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ కట్ చేయాలి. ఓకే, బాయ్ గాయ్స్. 1 eternity later. డ్రైవ్ నేను చేయాలి, నువ్వు కాదు. మనము పైకి వెళ్ళాలా లేకపోతే 7 Sisters కి వెళ్ళాలా? కిందకి పోవాలి బయట మనం. సరే ఎంజాయ్ రా. జానీ కాదు నువ్వు, నేను కొత్త. నేను కింద నేను తీస్తాగా. సీరియస్? సీరియస్. చెప్పండి. ఇది రివర్స్, ఇది అదే బ్రేక్. అది ఎంత మంచిగా నడుపుతున్నా. సో మీరు చూస్తారు కదా ఎంత వైడ్ గా ఉన్నాయో, అంటే ఎంత నారోగా ఉన్నాయో. టు బి హానెస్ట్, ఆ నారోలా ఇప్పుడు మనం అట్ట టర్నింగ్ తీసుకోవాలి. ఆగా నేను తీస్తాను, అది తీస్తా ఇక్కడ తీరాదు. You know I'm working. You know I'm Miss Missy, Erica, Incense and Prince product, joy, magic and muscle. That McCoy with the hustle. We've been working. Circle small as pinky
ఈ ట్రిప్ లో ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాం అనమాట మనము. హౌస్ జోష్ లాంగ్ డేస్. అసలు మ్యాటర్ ఏంటిదంటే రాత్రి అంతా నిద్రలేదు. రాత్రి 2 బియర్లు వేసాను అనమాట. ఈ లవడాల పంచాయతీ నాకెందుకు చెప్తున్నారా అనుకుంటారేమో. చెప్పాల్సి వస్తుంది వ్లాగ్ అనమాట. ఇది వ్లాగ్ లో మనకి చెప్పాల్సి వస్తుంది. మనకి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉంటారు, జాగ్రత్త. నాకు ఫ్యామిలీ ఆడియన్స్ వద్దు, నాకు ఓన్లీ నా ఆడియన్స్ కావాలి. మనకి ఆడియన్స్ మనకి లేరు కాబట్టి. సో వీఆర్ జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ కాబట్టి మనము తొందర పోయి 2 బీర్లు తీసుకొని 4 పెగ్గులు వేసి 4 సార్లు పండుకొని లేచినాం అంటే 7 సిస్టర్ ట్రిప్ అయిపోతుంది అనమాట మనకి. 7 సిస్టర్ కాదు, 7 బ్రదర్స్ దగ్గర ఉంటుంది. సో మనం ఇప్పుడు బియర్ తీసుకుంటాం అనుకుంటాం. ఆ బియర్ వచ్చేసి పెద్ద తీసుకుందాం. అదైనా 4 ఇదైనా 4. సో సేమ్ ఇవి చిన్నవి, ఇవి కూడా బియర్ సేమ్ కాకపోతే పెద్ద. నువ్వు బేసిక్ ఎటికెట్స్ మర్చిపోయావు. ఫస్ట్ ఎటికెట్స్ అంటే చెప్పు. ఒక అందమైన అమ్మాయి నీకోసం వస్తుంటే అక్కడ ఆగింది. సో బేసిక్ ఎటికెట్ ఏంటిది, నువ్వు ఆమె వెళ్ళడానికి కోసం డోర్ ఓపెన్ చేసి పట్టుకోవాలి. నువ్వు ఆమె వదిలేసి వచ్చినావు, నువ్వు అక్కడ నువ్వు పట్టుకోవాలి. నువ్వు ఉన్నావు. సో నువ్వు ఒక జెంటిల్మ్యాన్ ఎటికెట్స్ మర్చిపోయావు. ఇగో ఇదంతా కాదు. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే లోపలికి పోగానే నేను పుష్ దగ్గర పుల్లి చేసిన. సో అక్కడనే నేను ఆగమైపోయాను అనమాట. వచ్చేటప్పుడు అమ్మాయి అంటుండే ఎటికెట్స్ అంటుండే ఏమో అంటుండో. నా వెనకాల ధీరజ్ ఉన్నాడు. సో ధీరజ్ ఉన్నప్పుడు ధీరజ్ చూసుకోవాలి. నేనెట్లా చూసుకుంటా? అరే భయ్యా, నేనెట్లా చూసుకుంటా? నీ వెనకాల నేను లేదు, నీ ముందటున్నా. నీకంటే ముందు ఫస్ట్ నేను వచ్చినా, నా తర్వాత నువ్వు వచ్చినావు. ఇవన్నీ నేను పట్టుకుంటా, నువ్వు బ్లాగ్ చేయంటే నువ్వు ఫోన్ తీసుకొని బయటకు వస్తాక వచ్చినావు. ఎగ్జాక్ట్లీ. నువ్వు నాకు ఫోన్ ఇచ్చినప్పుడు నేను ఫోన్ పట్టుకొని వెనక నుంచి వస్తున్నా. నేను ఫ్రంట్ నువ్వు రికార్డ్ చేసినావా చూసుకో. నేను చేయలేదు. సరే గాని మీకు ఎవడన్నా ఒక కార్ వాష్ కావాలంటే ఇటు కదండి, పవర్ ఫోన్ జెట్ వాష్ వెంట గుర్తుపెట్టుకో. లాండీస్ అంతా కాదు, అదంతా కాదు. ఫస్ట్ ఆ అమ్మాయిని అందంగా ఎందుకున్నాడు, ఎందుకు పక్కన జారీ పెట్టుకొని ఎందుకు? మ్యాటర్ ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమ్మాయి అందం ఉందా లేదా అని అనలే. అందమైన అమ్మాయి అన్నాడు. అందమైన అమ్మాయిని అక్కడ డోర్ పక్కన పెట్టుకొని ఫస్ట్ నీ హస్బెండ్ అక్కడ జెంటిల్మెన్. నువ్వు జెంటిల్మెన్ కానీ ఒక అమ్మాయిని అక్కడ పెట్టుకొని అనొచ్చు. ఒక అందమైన అమ్మాయిని మన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ యువర్ ఆనర్ అండర్లైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు అంటేనే అందం. అందమైన అమ్మాయి అంటే దట్స్ జస్ట్ an extension. ఒక అమ్మాయి అంటే ఇన్సల్ట్ అది. ఒక అమ్మాయి అందమైన అమ్మాయి అంటేనే అది దానికి ఒక ప్రాపర్ ఫ్రేజ్, ప్రాపర్ వర్డ్ కాదు. మ్యాటర్ ఏంటిదంటే ఫస్ట్ థింగ్ ఏంటిదంటే ఒక అమ్మాయినే అందంగా ఉన్నాడు అన్నందుకే ఈ కాంవర్సేషన్ అంతా. ఇప్పుడు అందరు అమ్మాయిలు అందంగా ఉన్నట్టు అంటే వాట్ యు మీన్? అంటే దాన్ని జనరలైజ్ చేసేసిన దాన్ని ఇంకా నువ్వు అనుకోవాల్సిన ఏమవసరం. అమ్మాయిలు అంటేనే అందం. అమ్మాయి ఎట్లున్నా అందమైన అమ్మాయి అంతే. నాదొక జెంటిల్మెన్ బిహేవియర్ గైస్. వీళ్ళు తప్పు అర్థం చేసుకుంటే నేనేం చేయలేను. That is what it is. We keep on moving. We keep on moving along. We keep on rolling. No, we ain't slowing it down. We ain't slowing down. On moving. We keep on moving along. We keep on rolling. Yeah. No, we ain't slowing it down. Let's go. We ain't slowing down, baby. Come and show me how. Gotta do it right now. You know you gotta hold me down. Can I let the moment pass? Good things they never last. Pull up in a whip, you know I had to hit the gas. Yeah, that's premium. Pull up with a team and I ain't worried about the other side. They know that they ain't beating. I'm on everything I love. Work to the man above. Keep it cool, calm, collected. At this point, you get the message. Life is hectic, but we gotta keep it rolling, though. Gotta keep it grooving, keep it moving like we stole it, though. Rolling with the punches, giving hits like we are Interscope. Even though I'm clocking, punching in, I'm independent, though. Staying prayed up, ain't nothing gon' phase us. Ain't never gon' let us. మై డియర్ ఫ్రెండ్స్, మేము 7 సిస్టర్స్కి వచ్చేసాం. కాకపోతే అన్ఫార్చునేట్గా మేము 11:30కి రీచ్ అయ్యాం. సో కార్ పార్కింగ్ దొరకలే. సో మేము ఇక్కడ ఫారెస్ట్ ప్లేస్ అని ఒక కార్ పార్క్ దొరికింది. ఇక్కడ నుంచి ఇంకా మేము ట్రెక్ చేసుకుంటూ 7 సిస్టర్ లొకేషన్ వరకు వెళ్ళాలన్నమాట. కానీ కార్ పార్క్ వచ్చేసి 6 pounds. యా. సో గోరింగో అనే ఒక యాప్ ఉంది. ఆ యాప్ లో
నుంచి పే చేస్తే అరౌండ్ £6.15 ఏమో చూపించింది. బట్ అక్కడ పేడ్ మిషన్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఆ మిషన్ ఫార్చునేట్లీ నాకు అది పనిచేసింది. కొన్నిసార్లు ఆ మిషన్ పనిచేయదు అనమాట. బట్ నాకు పనిచేసింది కాబట్టి అరౌండ్ £5.50 పే చేశా. అక్కడ నేను 90p సేవ్ చేశాను. మా వైఫ్ నవ్వుతుంది ఫ్రెండ్స్. అంటారా అన్నయ్య నీ ప్లాన్ ఏంటి? థింగ్ ఈజ్ ఇప్పుడు వీళ్ళిద్దరు బిగినర్స్ కాబట్టి, అంటే మనం ఆల్రెడీ చేసినాం కాబట్టి ఇది కట్ చేస్తాను, ఇది కట్ చేసి పడేస్తా, వీడియోలో పెడతా. సో మ్యాటర్ ఏంటిదంటే ఇక్కడ నుంచి పెడతా. వీళ్ళిద్దరికి నేను ఏమని చెప్పినా అంటే, ఇప్పుడు బిగినర్స్ కాబట్టి ఒకటేసారి డెస్టినేషన్ కి రీచ్ అయ్యవద్దు. ఇన్స్టాల్మెంట్స్ లెక్క మధ్య బ్రేక్ తీసుకుంటే బాగుంటుందేమో అని చిన్న సజెషన్. తెలుసా ఫ్రెండ్స్, ఇంకో మీకు అక్కడ నలుగురు కనబడుతున్నారు కదా, మేము అసలు మ్యాప్ లేదు ఏం లేదు, మేము వాళ్ళని ఫాలో అవుతాము. ఆ 4 బ్రెయిన్స్ మా ముగ్గురు గురించి పనిచేస్తాను అనమాట. అక్కడక్కడ పెట్టారు. మనం అది కూడా చూడట్లేదు కదా. నేను చూసాను అక్కడ, ఇదే చూపించింది. ఓకే, సో వాట్ యు థింక్? అయితే మన ముగ్గురిట్లో అట్లీస్ట్ నేను అనేది ఇస్తానని. ఓహో, అక్కడ నువ్వు ఒక మార్క్ వచ్చేసింది. కానీ ఈ రోడ్, ఈ ట్రెక్ ఎట్లా అనిపిస్తుంది తెలుసా? హెవెన్ కాదు, నన్ను అడుగు. నీకు ఈ ట్రెక్, ఈ చెట్లు, ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది? నాకు హౌ ఐ ఫీల్, మ్యాటర్ ఏంటిదంటే, చిన్నప్పుడు మా ఊర్లో కూడా ఇట్లాంటి రోడే ఉండేది. సో చెరువు గట్టుకి ఇట్లాంటి రోడ్లో కూడా పోయేటండి. పెద్ద హే బ్యూటిఫుల్ లేడీ, ఏంటి నువ్వు అది దాన్ని పట్టుకొని యుద్ధం చేయాలనుకుంటున్నావు? వచ్చేస్తుంది, ఎవరు బాధ వాళ్ళది. మేము ట్రెక్ స్టార్ట్ చేసి జస్ట్ 10 నిమిషాలు అవుతుంది గాయస్. అప్పుడే మా ఆవిడ, మా బ్యూటిఫుల్ వైఫ్, నేను ఇంకా ఎనర్జీతో ఉన్నా, ఇంకా చాలా. లుక్ ఎట్ హర్, షీ ఇస్ లేజీ. బట్ నువ్వు సమ్డే ఒక మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాల్సి, అంత ఎనర్జీ నీకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. యా, ఫస్ట్ ఏడు కొండలు ఎక్కుదాం. ఫస్ట్ 7 చెల్లెలు. అదే ఆ కొండలే చెల్లెలు, చెల్లెలే అక్కలు. ఓకే, ఏం చేయబోతున్నాం? మనం ఏదైతే స్టార్ట్ చేసినామో అది ఫినిష్ చేయబోతున్నాం మనం, అంతే. ఓకే, సో ఫస్ట్ 7 సిస్టర్స్. అదే ఇక్కడ పడిపోయి ఉంటాయి, ఇక్కడ నెత్తికి పెట్టుకున్నా. ఏమైంది అన్న? నేను హెయిర్ టై చేసుకున్నా, తల మీద పెట్టుకున్నా, ఉరుకుంటా అంటే ఇలా జంప్ చేసుకుంటూ నడిచేసరికి అది ఎక్కడ పడిపోయింది. So pets, I always carry. Hey, into the woods. Let's go into the woods. కాదు, ఇట్లాంటి చోట్లనే చాలా దారుణాలు జరుగుతాయి అనమాట. ఎన్ని సినిమాలలో చూసినాము. రింగా రింగా రోజెస్, పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్, ఆషా బుషా వి ఆల్ ఫెల్. ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, ఎనర్జీ, మై ఎనర్జీ. ఓకే, అది సాయంత్రం వరకు ఇలానే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను. క్యాన్ మ్యాన్. గాయస్, మేము Where the fuck is Seven Sisters, man? 1.5 hour walk ఉంది. I saw that on the maps. Yes. 1.5 hour? Yeah, baby. మధ్యలో మధ్యలో గాయస్, మీకు కనబడట్లేదు కదా కొండలు. అప్హిల్ వాక్ ఇదంతా. అక్కడ వాళ్ళు దాని ఏమంటే రాఫ్టింగ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్తాను. ఆల్ దిస్ లీడ్స్ టు దట్ ప్లేస్. కార్లో వచ్చేస్తాయి, ఏమి ఏర్పడలే. బట్
మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, మేము దాదాపుగా వచ్చేసినట్టున్నాం. ఇప్పుడు మీకు అదిరిపోయే ఒక వ్యూ చూపిస్తాను అనమాట. ఇది మా వైఫ్ పరిస్థితి, అది మా అదే పరిస్థితి. సో మనం చేసిన ఒక It's all worth. It's all worth. No more questions. It's all worth. వర్త్, ఇట్స్ ఆల్ వర్త్. యే మ్యాన్. Coming to this location. నన్ను అడిగితే ఈ లొకేషన్ కి ఎవరు రారు. బికాస్ ఎందుకంటే ఈ లొకేషన్ కి మేమే దారి తప్పిపోయి వచ్చినాం అనమాట. ఇక్కడికి కావాలనుకోలేదు. బట్ వి ఎంజాయ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. మీరు కూడా చూస్తున్నారు అది. అడవి తిరిగిపోయింది అడవి. అండ్ ఫ్రమ్ ఇది ఒక హిడెన్ స్పాట్ లా అనమాట, హిడెన్ జెమ్ ఇది. ఇక్కడికి వస్తే ఆ బ్యూటిఫుల్ లొకేషన్ మీకు కనిపిస్తుంది, లేకపోతే మీరు కింద నుంచి చూసి అదే అనుకుంటారు మొత్తం అంతా. సో మీరు ఫారెస్ట్ కార్ పార్క్ లో పార్క్ చేసుకొని అక్కడ నుంచి ట్రెక్ తీసుకొని వస్తే, ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరికైనా ఉంటే ప్లీజ్ డోంట్ రిస్క్ ఇట్. ఎందుకంటే చాలా అప్ హిల్స్, డౌన్ హిల్స్, వాక్ అలా చాలా ఉన్నాయి. సో చిన్నపిల్లలతో వాక్ చేయడం కష్టం. సో బెటర్ యూ వాక్ ఆన్ యువర్ ఓన్. మీకు చైల్డ్ కేర్ ఉండదు బేసిక్గా చెప్పాలనుకుంటున్నది. నాకు ఈ సీనరీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఏదో పోస్ట్ కార్డ్ సీనరీ లా అనిపిస్తుంది. పోస్ట్ కార్డ్ సీనరీ పోస్ట్ కార్డ్ పైన లొకేషన్స్ ఉంటాయి స్టాంప్ దానిలో నిజంగా. అలా ఉంది కదా. కాటేజెస్ కనిపిస్తున్నాయా? ఆ కాటేజెస్ నుంచి లొకేషన్ 760 ఇచ్చిపాడు ఉంటుంది. ఆ కాటేజ్ దగ్గరికి పోవాలి మనం. యాక్చువల్లీ మనకు పార్కింగ్ ఇక్కడ దొరికితే మనం అంతా మిస్ అయిపోయేవాళ్ళం కదా. మన మంచిగా. సో అది గైస్, మేము ఒకటి టాస్క్ చేయబోతున్నాం. యాక్చువల్లీ ఆ టాస్క్ ఏంటంటే కయాకింగ్. That's the kayaking. Yeah, so first time చూద్దాం ఎలా ఉంటుందో. గైస్, ఇది ఒక డ్రెస్ ఇచ్చారు మాకు కయాకింగ్ చేయడానికి. ఇదైతే నా ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక డ్రెస్ తీసుకున్నాడు. పుట్ట బయట కనిపిస్తుంది కానీ స్టిల్ ఏద్దామంటే గైస్ అదరకూడదు.
ఇప్పుడే మేము క్యాకింగ్ ఫినిష్ చేసుకొని ఇలా కూర్చున్నాం. అన్నం పెట్టుకున్నాం, ఇంకా అన్నం పెట్టుకొని సగం తినేసినాక అరే నేను బ్లాగ్ చేయాలి కదా అని గుర్తొచ్చింది అనమాట. గుర్తొస్తే మీకు ఇప్పుడు అది చూపిస్తా. వేడిగా మటన్ కర్రీ, వేడిగా కాదు స్పైసీగా మటన్ కర్రీ. అండ్ కాస్త రైస్ తెచ్చుకున్నాను. దీంట్లో అంతా రైస్ ఉంది, బగారా రైస్. ఓకే, అండ్ చికెన్. ఇవన్నీ హోమ్ మేడ్ ఫ్రెండ్స్, మానే మేడ్. అండ్ ప్లేట్స్, స్పూన్స్ ఇలా తెచ్చుకొని అలా క్యాకింగ్ చేస్తూ ఇలా రివర్ సైడ్లో మా వైఫ్ తినుకుంటూ, నాకు పెడుతూ, మా అన్నయ్య తినుకుంటూ, మేము ముచ్చట్లు పెట్టుకుంటూ. నువ్వెందుకు మరి అట్లా సైలెంట్ గా మాట్లాడుతాను? అది ఫ్రెండ్స్, కోకోనట్ వాటర్ కూడా ఉంది మనకి. మా అన్నయ్యకి చక్కగా బియర్ కూడా ఉంది. సో అది నన్ను క్యారీ చూస్తుంటే నీకేమనిపించింది? వావ్, వెరీ గుడ్. నీకు చేయాలనిపించలేదు అంటున్నావా? అనిపించింది, కానీ నేను రెడీగా లేను ఆ టైంకి. నెక్స్ట్ టైం వెనకాల కూర్చోవాలన్నమాట. ఎవరు అలా కూర్చోవాలి? పాపం అతను ఒక్కడే కష్టపడుతుంటే వెనకాల ఆమె కూర్చొని ఎంజాయ్ చేస్తాను లైఫ్ ని. సో అందుకే ఇండివిజువల్ గా తీసుకుంటే బెటర్. ఇది చూడమ్మా, నువ్వే తీసుకున్నారు బాబా. ఒక ఆయన మాత్రం ఎక్కడ రావట్లేదు, బ్యాలెన్స్ అవ్వట్లేదు. సో దాట్స్ ఇట్. దట్ పీస్ ఆఫ్ ఐ. మంచిగా లంచ్ చేసుకున్నాం. మీకు ఆ మౌంటైన్ మీదకి ట్రెక్ చేయబోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ వ్యూ చూపిస్తా. సాయంకాలం ఒక అద్భుతమైన కార్ ఉంది. యా, మేము స్టార్ట్ అయిపోయాం. అక్కడ లంచ్ మంచిగా చేసేసుకొని వీఆర్ హెడింగ్ టువర్డ్స్ 7 Sisters. And yeah, కార్ పార్క్ నుంచి ఇది వాక్వే. కార్ పార్క్ అదిగో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. యా, దాట్స్ కార్ పార్క్. అండ్ అక్కడ నుంచి అది ఇలా వాక్వే ఉంటుంది. అది మై ఫ్రెండ్స్. కమాన్ చెప్పు. I'm back in the frame. కాదు, ఇందాకేదో టంగ్ ట్విస్టర్ చెప్తున్నావు. She sells seashells on the seashore. మళ్ళొకసారి She sells seashells on the seashore. 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 Okay, perfect. Next contestant, come on. Yeah, tell me what is it? She sells seashells on the seashore. Perfect. One more time. She sells seashells on the seashore. Continuous గా చెప్పాలి. Seashells on the seashore. Seashells on the seashore. నేను ఇప్పుడు She sells seashells on the seashore. She sells seashells on the seashore. She sells on the seashore. So the winner of the contestant is కాదు, ఆకిలానే పర్ఫెక్ట్ చెప్పిండు. యా, నైస్ పార్కింగ్ నుంచి వచ్చేసాం. సో ఇక్కడ 2 ways ఉన్నాయి. సో ఐదర్ మీరు అలా ఎక్కి కొండ మీద నుంచి వ్యూ చూడొచ్చు, ఆర్ ఇలా వాక్ చేసుకుంటూ అక్కడ ఒక కాటేజెస్ ఉన్నాయి, ఆ కాటేజెస్ ప్లేస్లో నుంచి కూడా చూడొచ్చు.
Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger's dream. Lock up this heart of mine, wanna wear it on my sleeve. I kinda wanna hate you, but I wanna love you too. I wanna hold you close and let you go, find someone new. And I wish it wasn't, but my mind's made up in two. What's killing me the most is knowing two things can be true. Wanna throw away your vanity. Wanna wear it to sleep tonight. Wanna wipe our slate clean. Wanna pick this thing up right where we left off. Wanna block your number, take one last time, make it enough. సీ ఫుడ్ పైన ఈ వైట్ కలర్ ఉంది కదా, అది ఇదే. దిస్ ఇస్ చాక్. దీంతోనే చాక్ తయారు చేస్తారు అనమాట. ఏం తయారు చేస్తారు? చాక్. ఎలా ఉంది ఫ్రేమ్? బాగుందా? యా బాగుందని అనుకుంటున్నా. యా బాగుంది. అదే గైస్, సెవెన్ సిస్టర్స్కి అయితే ఫైనల్ రీచ్ అయిపోయాం. యాక్చువల్లీ ఈరోజు మొత్తం ఏంటా అని ఆలోచిస్తే, మేము మార్నింగ్ లేచి గబగబా రెడీ అయిపోయాం. యాక్చువల్లీ నైటే అంతా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం. స్టార్ట్ అయిపోయాం, వచ్చేసాం, కార్ పార్కింగ్ దొరికింది, కయాక్ చేసేసాం, ఇక్కడికి వచ్చేసాం, మంచి బీచ్ లో కూర్చున్నాం. అసలు టైమే తెలియలే, ఎంత ఫాస్ట్ గా ఎంత ప్రశాంతంగా అయిపోయింది. అదే కనుక మనం ఒకవేళ వర్క్ చేసి ఉంటే, అలాగే సిస్టమ్ ముందు ఒక 8 hours అలా కంటిన్యూస్ గా కూర్చుంటే లైఫ్ మనకి ఒబేస్ వచ్చి, మన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి, సో చాలా సఫర్ అవుతాం. కానీ ఇవాళ డే బిగినింగ్ నుంచి ఒక పాజిటివ్ వైబ్, ఎనర్జెటివ్ వైబ్ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అందరికి కూడా అలాగే చాలా పాజిటివ్గా, చాలా ప్రశాంతంగా మీరు ఏం చేస్తున్నా అన్నీ అయిపోవాలని కోరుకుంటున్నా. మన శాంతిగా ఉంది ఫ్రెండ్స్. బాగుంది గాయస్, చాలా బాగుంది. మీ అందరు కూడా డెఫినెట్లీ వన్స్ 7 Sisters అయితే ప్లాన్ చేసుకోండి. అదర్ దెన్ దాట్ ఆల్ గుడ్. లైక్ జస్ట్ ట్రెక్ కొంచెం లాంగ్ ఉంది, కాకపోతే ఆ ట్రెక్ చేసినందుకే మజా అనమాట. టైం తెలియకుండా అయిపోయింది. ఆ ట్రెక్ చేస్తున్నప్పుడు చాలా వరకు మేము జోక్స్ చేసుకుంటూ, అలా వీడియోస్ తీసుకుంటూ, ఆడుకుంటూ, కూర్చుని గది తీసుకుంటూ అలా చేసాం కాబట్టి మా ఈ ట్రిప్ కొంచెం సక్సెస్ఫుల్ అయింది. లేదా బోరింగ్గా ఎవరికెవరితో మాట్లాడకుండా అలాగే ఉంటే మాత్రం ఇంత దూరం వచ్చి ప్రయోజనం లేదు కదా. సో యా, బాగుంది. మీకు మా జర్నీ నచ్చితే ఒకవేళ డెఫినెట్లీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ ఒక 100 సబ్స్క్రైబర్ వచ్చిందనుకో ఈ వీడియోకి, నేను డెఫినెట్లీ ఇట్లాంటి వీడియోస్ మరి కొన్ని చేసి అప్లోడ్ చేస్తా. అప్పుడు మీరు నా లైఫ్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవచ్చు. నేను పర్పస్ ఏంటనంటే, యూకేలో నేను ఆల్మోస్ట్ ఒక 6 years నుంచి ఉంటున్నా. సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. సో మీరు నా ఛానల్లో నేను కొన్ని థింగ్స్ ఎలా చేస్తున్నానో అది మీతో షేర్ చేసుకుంటా, కొన్ని టిప్స్ షేర్ చేసుకుంటా. ఎవరైతే న్యూ కమర్స్ ఉంటారో యూకేలో వాళ్ళకి టిప్స్ హెల్ప్ అవ్వచ్చు. నేను కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తా. ఆ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తా.
ఇంకా అలాంటి కొంచెం ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్లస్ మళ్ళా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు కొంచెం ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ వ్యూస్ పెడతా, కొన్ని చీట్ కోడ్స్ చెప్తా, హ్యాక్స్ చెప్తా, ఎక్కడెక్కడ కార్ ఉన్న వాళ్ళకి కార్ పార్కింగ్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తా, ఇంకా కొంచెం ఇంకా ట్రావెల్ టిప్స్ లాగా కూడా చెప్తా. నేను నాతో పాటు నేనేం ట్రావెలర్ని కాదు, నేనేమి ఒక మెంటర్ని కూడా కాదు, బట్ నాకున్న నాలెడ్జ్లో నాకు తెలిసినంత వరకు నేను మీ అందరితో షేర్ చేసుకుంటా. అది గైస్. సో నా ఫస్ట్ వ్లాగ్ సక్సెస్ఫుల్గా కొన్ని నాలుక తిరగట్లేదు, కొన్ని చోట్ల నాలుక తడబడుతుంది, కొంచెం అడ్జస్ట్ కానీ కామెంట్లలో వేసుకోకండి ప్లీజ్. అండ్ ఫస్ట్ వీడియో సక్సెస్ఫుల్గా మేనేజ్ చేసామని అనుకుంటున్నా. ఆ క్లిఫ్ ఎక్కాలని అనుకుంటున్నా, కాకపోతే చూస్తా. ఇప్పుడు టైం 5:15 అవుతుంది, 5:30కి స్టార్ట్ అవుతా, ఎందుకంటే 8 o'clockకి కార్ పార్కింగ్ క్లోజ్. సో 5:30 నుంచి స్టార్ట్ అయితే 6:30 వరకు క్లిఫ్ ఎక్కి ఆ క్లిఫ్ నుంచి డైరెక్ట్ మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి కార్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తాం, స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. అది ప్లాన్. నాకు తెలిసి ఆ క్లిఫ్ ఎక్కడానికి కనీసం 1.5 hours 2 hours అయినా పట్టొచ్చు, ఎందుకంటే చూడడానికి చిన్న క్లిఫ్ అయినా ఉంది, కాకపోతే లైవ్ లో చాలా పెద్దగా ఉంది. సో అదొక 1.5 hours 1 hour లో పట్టినా కానీ మళ్ళీ అక్కడ నుంచి మన బిగినింగ్ కార్ పార్క్ ఉంది చూసారా, అంత దూరం నడవాలి అనమాట, అది కూడా హైక్. సో తెలుసు, కాన్షియస్ గానే ఉన్నాం మేము ఎంత దూరం అయితే నడుచుకుంటూ వచ్చామో మళ్ళీ అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలని. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నేను ఇంకొన్ని క్లిప్స్ ఏమైనా తీస్తే ఈ క్లిప్ కంటే ముందే యాడ్ చేసి పెడతా. That's it for today guys. Take care. Bye. The fortune lady told my mama before I saw the sun, said your boy's gonna love too hard and break more than one. He gonna make sweet women laugh and cry, in a whole wide world, laugh and cry. Gonna ask him why.